నమస్తే, గుడ్ మార్నింగ్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక కరీంనగర్లో కాన్ఫిడెంట్గా మనం మాట్లాడుకుంటే బండి సంజయ్ మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్నాయి. మరోవైపు పెద్ద ఎత్తున కొంత ఆయన పాదయాత్రకు అడ్డంకి కలిగించే విధంగా దాడులు కూడా జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహానికి గురైనట్టుగా ఒక వార్త అయితే బయటకు వస్తేనే ఓవరాల్గా పొన్నం ప్రభాకర్ని ఉద్దేశిస్తూ ఆయన చాలా ఘాటుగానే స్పందించారు. ఒక రకంగా పరుష పదజాలం ఉపయోగించి తన వ్యక్తిగతంగా కూడా పొన్నం ప్రభాకర్ వ్యక్తిగతంగా తన కుటుంబీకుల వరకు వెళ్ళినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్నాయి. అదే రకంగా పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అవ్వడం, బండి సంజయ్కి సవాల్ చేయడం రకంగా ఒక రకంగా కరీంనగర్ మొత్తం కూడా బండి సంజయ్ వర్సెస్ పొన్నం ప్రభాకర్గా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిన్న అంబర్పేటలో ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి వెళ్తుండగా కేటీఆర్ని సైతం కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులకు సంబంధించి వాళ్ళు చాలా మంది అడ్డుకున్నారు. ఎందుకంటే ఇక్కడ రావాల్సిన పని లేదు, పెద్దగా ఉపయోగం కూడా లేదు, ఇక్కడ రావద్దంటూ కూడా ఆ కేటీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకవైపు ఒకరు పరస్పరంగా మాటలు పేల్చుకుంటూనే ఉన్నారు. మరోవైపు బహిరంగంగానే చేవెళ్ళ సభ వేదికగా దమ్ముంటే తేల్చుకుందామంటూ సవాల్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి కేటీఆర్ని. స్పెషల్గా మీరు ఒక్క సీటు గెలుచుకోండి, దమ్ముంటే ఒక్క సీట్ అయినా గెలుచుకోండి, ఒక్క సీటు గెలుచుకోండి చూద్దాం. ఇది పిచ్చి పిచ్చిగా కారు కూతలు కూసి ప్రభుత్వం కూలిపోతుంది, నెలలో కూలిపోతుంది, 2 నెలల్లో కూలిపోతుంది, 3 నెలల్లో కూలిపోతుందనంటే ఏది పడితే అది నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే కార్యకర్తలతో కొట్టిస్తారంటూ కూడా రేవంత్ రెడ్డి చాలా ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు బీఆర్ఎస్ నాయకుల మీద. ఇక కేటీఆర్ ఉద్దేశిస్తూ కేటీఆర్ దమ్ముంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాన్ని గెలుచుకో అంటూ సవాల్ కూడా చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులు రేపు అంటే ఎల్లుండి మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్ళబోతున్నారట. ఎందుకంటే కావాలనే కుట్రలు పన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఈ యొక్క అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మా మీద వెళ్ళగక్కుతున్నటువంటి అక్కసుని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నది. ఇక ఎల్లుండి మేడిగడ్డ సందర్శనకు వెళ్ళబోతున్నారట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా. చూద్దాం మరి ఏం జరగబోతోంది, ఏ రకంగా ఉండబోతుంది మాత్రం. ఇక దాదాపుగా చేవెళ్ళ అభ్యర్థి ఎవరు అనేది దాదాపుగా ఇక్కడ సభ వేదికగా జరిగిన పరిణామాలు కొన్ని అంశాలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక ఎక్కడున్న గతంలోనే చెప్పినా మీకు, ఎక్కడున్న పైసలు ఉంటే అంతా మనదే, ప్రభుత్వం మనదే, ప్రతిపక్షం మనదే, అన్ని మనమే అవుతాయి, ప్రభుత్వంలో చాలా కీలకమైన వ్యక్తులను కూడా మనమే అవుతాం. సో అటువంటి నేపథ్యంలో నిన్న చేవెళ్ళలో జరిగినటువంటి సభ వేదిక జరిగిన పరిణామాలు కాస్త కొన్ని మనకు అక్కడ అభ్యర్థి ఎవరిని దాదాపుగా ఖరారైనట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం ఇక ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికలు వచ్చిన కథనాలు దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా ఈనాడు విషయానికి వస్తే, ఈనాడులో హెడ్లైన్స్ కనుక చూస్తే ఒక్క ఎంపీ సీటాన్ని గెలుచుకోండి, కేసీఆర్ కేటీఆర్లకు ఇదేనా సవాల్, 3 నెలల్లో కూలిపోయేందుకు మాది అల్లాటప్ప ప్రభుత్వం కాదు. చేవెళ్ళ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాలక్ష్మిలను కోటీశ్వరులను చేస్తామని వెల్లడి. ఇకపోతే పక్కనే లోక్పాల్ చైర్పర్సన్ గా జస్టిస్ కన్విల్కర్, సభ్యులుగా 6 నియామకం. తర్వాత రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్, యూపీ, హిమాచల్లో భాజపా వైపు ఎమ్మెల్యేలు ఒక్కో సీటు కోల్పోయిన సమాజ్వాదీ, కాంగ్రెస్. ఇక ఆఖరికి వస్తే హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల కాలంలో భారత్ జోడో యాత్ర మొదటిసారి అయితే రాహుల్ గాంధీ చేపట్టిన తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఒక 7 ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కి బీజేపీకి వాళ్ళు పాల్పడారంటే అక్కడ అవిశ్వాసం పెట్టే విధంగా కూడా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు. అంటే అక్కడ ఎమ్మెల్యేలు కొనేసింది బీజేపీ పార్టీ కదా, అక్కడ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ ధ్యేయం ఒకటే, ఎక్కడున్నా సరే మా ప్రభుత్వాలు ఏర్పాటు కావాలి, అవసరమైతే కొంటాం, లేదంటే బెదిరింపులకు గురి చేస్తాం. హిమాచల్ ప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర బీజేపీ చేస్తున్నది. ఇకపోతే పాత బస్తీ అభివృద్ధికి మజ్లీస్ ఆటంకం, విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక 1న బారాసా, చెలో మేడిగడ్డ, దశల వారీగా కాళేశ్వరంలోని రిజర్వాయర్ అన్ని సందర్శిస్తాం, కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడతాం, బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. ఇక వీళ్ళకి ఏ అంశం దొరుకుతలేదు, ఇక మాట్లాడడానికి వేరే అంశమే లేదు కాబట్టి నీళ్ళ అంశం ఎత్తుకోవాలి. ఇక ఈ యొక్క అంశంతోనే పూర్తిగా పార్టీ మొత్తం విచ్ఛిన్నమైపోయి పార్టీ నిర్వీర్యమవుతున్న నేపథ్యం కాబట్టి నేరుగా మేమే పోయి అక్కడ ఏం జరగలేదన్నట్టుగా ప్రజలకు నిరూపిస్తాం, ఏదో రకంగా మాయాజాలం చేస్తాం, మంత్రాలు చేస్తాం అన్న రకంగా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. అక్కడ చాలా స్పష్టంగా నెరలు వాసినటువంటి పిల్లర్లు, కుంగిపోయిన పిల్లర్లు,
సిపేజీలు అక్రమాలు నిన్న ఎక్కడ ఏది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రత్యేక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా స్పష్టం చేసి ఎల్ఎన్టీ సంస్థ మీద కేసు వేయాలి, ఆ తర్వాత సంబంధిత ఇంజనీర్ మీద కూడా కేసు వేయాలని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వానికి సూచనలు చేశారు. సో ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు డులతనం బయటపడుతుంటే ఎడమే ఆగమైపోతామో, ఎక్కడ మా పంచాయతీ ముగుస్తుందో, ఎక్కడ మా చాప్టర్ క్లోజ్ అయిపోతుందో, ఎక్కడ మా పేరు పరిస్థితులు మొత్తం భంగం గురవుతాయో, మాకు మళ్ళీ అవకాశం దొరకదో, మా వెనుక పోలీసు వాళ్ళు సలాం కొట్టరో, మమ్మల్ని చాలామంది ఇరకాటలో పెట్టి మమ్మల్ని మా యొక్క అంశాల మొత్తం కూడా బట్టలీసి ప్రజల ముందు కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజాలు మొత్తం బయట పెడుతున్నారు ఒక బాధతోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఎస్, మేడిగడ్డకు మేము పోతాం, అక్కడ మేము జరిగిన మొత్తం వివరిస్తాం, కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసి ఈ మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయే రకంగా చేస్తానని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది. ఇక అంతరిక్షంలోకి భారత దూతలు వీరే గగన్యాన్ వ్యోమగాములను పరిచయం చేసిన మోదీ. ఈసారి కౌంట్ డౌన్ రాకెట్ మనవే, 140 కోట్ల మంది ఆకాంక్షలను రోదసిలోకి మోసుకెళ్తారన్న ప్రధాని. తర్వాత ఇక 300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ రెండో దశ, వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు, 1,00,000 కోట్ల పెట్టుబడులతో 5 లక్షల మందికి ఉద్యోగాలు. బయో ఏషియా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక మేడిగడ్డ ఘటనపై 3 కేసులు ఇవే నమోదుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రభుత్వాన్ని సిఫార్సు చేస్తున్నారు. అక్కడ ఇంజనీర్గా పనిచేసినటువంటి చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి ఎవరు వెంకటేశ్వర్ల మీద ఎల్ఎన్టీ సంస్థ మీద కేసులు పెట్టాలని చెప్పి విజిలెన్స్ అధికారులు చెప్తున్నారట. ఇకపోతే ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, లోక్పాల్ జస్టిస్గా కన్విల్కర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు. 2 నెలల తర్వాత లోక్పాల్ నియామకం, సభ్యులుగా జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి, తర్వాత జస్టిస్ సంజయ్ యాదవ్, జస్టిస్ రితురాజ్ అవస్థి. తర్వాత మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో, కేటీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. ఇక మేము ఎప్పుడు పోతామా అని చూస్తారా? నువ్వే కాదు, మీ అయ్య కూడా ఈ కుర్చీని దాకలేడు. అల్లా టప్పాగా రాలేదు, కార్యకర్తల కష్టంతో వచ్చాం. రాష్ట్రాన్ని దోచుకున్న మీకు ప్రజలు బుద్ధి చెప్పారు. కేంద్రంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసే ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే వారికి కడుపు మంట. త్వరలో మెగా డిఎస్సి, మార్చి ఏప్రిల్లో 7,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి. ఇక చివరి సభలో సీఎం ఆవేశపూరిత ప్రసంగం. ఆర్థిక ఇబ్బందులను అమలు చేసి తీరుతాం, 6 గ్యారంటీలను పక్కాగా అందిస్తాం. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత వరకు ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించిన రేవంత్. ఇక 400 ఉన్న సిలిండర్ను 1200కు పెంచిన మోదీ. కేసీఆర్ దాన్ని ఆదాయ వనరుగానే చూశారన్న సీఎం. ఇక అమల్లోకి గృహజ్యోతి, 200 యూనిట్లలోపు దాకా విద్యుత్ వాడే అర్హులకు మార్చిలో 0 బిల్లు. తెల్ల రేషన్ కార్డే ప్రమాణికం, నిరంతర ప్రక్రియగా దరఖాస్తులు. ఎంపీడీఓ, మున్సిపాలిటీ ఆఫీసుల్లో స్వీకరణ. గృహేతర అవసరాలకు వాడితే కేసులు. ఈ ముచ్చట గిట్ట మొదలు పెడితే ఇదేంది, ఇక్కడ తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి ప్రమాణికం అని చెప్పి కొంతమందికి ఇక్కడ 40 లక్షల 50 లక్షల కుటుంబాలకు, సుమారుగా 40 లక్షల కుటుంబాలకి 50 లక్షల కుటుంబాలకి ఈ పథకం వర్తిస్తుండగా ఇప్పటికే మనం మాట్లాడుకుంటున్నాం కదా, 50 లక్షల కుటుంబాలకి. సో ఈ భారం మొత్తం ఇతరుల మీద మోపినట్టుగా మళ్ళీ మీరు ఆ ధరల గిట్ట పెంచితే సమాధానం చెప్తారు కదా జనం. ఈ భారం ఏదైతే ఉన్నదో 50 లక్షల కుటుంబాలకి ప్రతి నెల వాళ్ళకి 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఏదైతే పంపిణీ అనే గృహజ్యోతి పథకం మీరు అమలు చేస్తున్నారో, ఆ పథకం ద్వారా అమలు యొక్క భారాన్ని ప్రభుత్వమే భరించాలి, ఇతరత్ర వనరులు సమకూర్చుకోవాలి. కానీ ఈ భారాన్ని, ఈ యొక్క ఎలక్ట్రిసిటీ రేట్లు పెంచి ఇతరుల మీద ఆ భారాన్ని మోపితే, ఎందుకంటే మీరు సుమారుగా 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉంటే దాంట్లో కొర్రీలు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా కొంతమందికే వర్తించినట్టుగా చేసి దీంట్లో కూడా పైరవిధానం మొదలైన. దయచేసి తస్మాత్ జాగ్రత్త, దయచేసి వేడుకుంటాం ఏంటంటే, అమ్మ ఎవరన్నా ఇంటికాడు ఉంటే దయచేసి పైరవిదారులకు తాబియకుర్రి, మీ పేరు వచ్చినట్టుగా చేస్తాం, మీకు వర్తించేలాగా చేస్తాం, ఓ 5,000 లేరి 10,000 లేరని చెప్పి ఇంటికి వచ్చి కొంతమంది బ్రోకర్ గాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి పైసలు వసూలు చేసుకొని పోతారు. ఆ పేరు వచ్చేది లేదు, పోయేది లేదు. అర్హత ఉంటే అందరికీ వస్తుంది. ఎవరో మధ్యలో పైరవిదారులు, బ్రోకర్లు, ఇంకెవరన్నా పక్క పంటున్న వాళ్ళు, పెద్ద మనుషులు వచ్చి తెల్లబట్టలు వేసుకుని వచ్చి అమ్మ పేరు రాయిస్తా, ఓ 5,000 పట్టుకరా 10,000 పట్టుకరా అంటే అత్యాశకు బోకుర్రి. అర్హత ఉంటే అందరికీ వస్తుంది. కొంతమంది నిజమైన నిరుపేదలకు కూడా వాళ్ళకి ఏమవుతుందంటే, తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పటికీ కొన్ని కెర్రులు పెట్టడంతో ఏమవుతుంది, ఈ పథకంలో వర్తింపు లేకుండా పోతుంది. వాళ్ళు నిజంగా నిరుపేదలైనప్పటికీ వాళ్ళ కొడుకు నౌకరు చేస్తానో, ఇంకేదనో ఇంకా రకరకాల కారణాలు చెప్పి, లేకపోతే ఎక్కువ భూమి ఉన్నదనో,
లేకపోతే ఇంట్లో బండి ఉన్నదనో లేకపోతే ఇంకేదో కారణం చెప్పి తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పటికీ చాలా మంది కొర్రలు పెట్టడంతో ఈ పథకాలు రెండు కూడా ఆగమైపోతున్నాయి. సో ఇంటి పక్క ఉంటే ఇంటి ముంగట ఎవరు లీడర్ పెద్ద మనిషి ఉంటే ఆయన దగ్గరికి పోయి అయ్యా మాకు ఇట్లా అత్తలేదు కాగానే ఓ 5,000 ఖర్చు అయితేమో 10,000 ఖర్చు అయితేమో అంటే ఏం ఖర్చు చేయకూరి వచ్చినప్పుడు అదే వస్తుంది 5-10,000 పెడితే మన గదే కరెంట్ బిల్ అవుతుంది లేకపోతే గదే గ్యాస్ బండ్ వస్తుంది. కానీ అడ్డగోలుగా పైసలు పైరవిదారులకి బ్రోకర్లకు ఇచ్చి మోసపోకూరి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ భారం మొత్తం ప్రజల మీద మోపకుండా ఈ భారం మొత్తం గీడికెళ్ళి వసూలు చేద్దామన్నట్టుగా గీల మీద ఎలక్ట్రిసిటీ బిల్లు కనుక పెంచితే డెఫినెట్గా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం. సో ఈ వనరులు ఇతర రూపాల్లో సమకూర్చుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇతరుల మీద ఆ భారాన్ని మోపకూడదు. అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు పెంచే యోచనలో ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది. ఇకపోతే త్వరలో జీనోమ్ వ్యాలీ 2 2,000 కోట్లతో 300 ఎకరాల్లో ఏర్పాటు. ఇక డాక్టర్ ఎక్కడో స్కానింగ్ ఇక్కడ, రోబోతో దూరం నుంచి అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఇంట్లోనే చిన్నారులకు డయేరియా పరీక్షకు కిట్. ఇక పెద్ద వయసు వారు పడిపోకుండా ఆపే హిప్ ప్రో వినూత్న ఆవిష్కరణలు వేదికగా బయో ఆసియా. ఇక రాజ్యసభ ఎన్నికల్లో హైదరాబాద్ 3 రాష్ట్రాల్లోనూ క్రాస్ ఓటింగ్, కర్ణాటక బీజేపీ జేడీఎస్ కు ఎదురుదెబ్బ. ఉమ్మడి అభ్యర్థి కుపేందర్ రెడ్డి పరాజయం, 3 స్థానాలు హస్తగతం, కమలానికి ఒకటే. ఇక హిమాచల్లో కాంగ్రెస్ నేత సింఘ్వి ఓటమి, సమానంగా ఓట్లు, డ్రాలో బీజేపీ అదృష్టం, 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్. అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రయత్నాల్లో బీజేపీ మా ఎమ్మెల్యేలు కిడ్నాప్ చేశారన్న సీఎం సుకు. ఇక కాంగ్రెస్ అప్రమత్తం, నేడు సిమ్లాకు డీకే, యూపీలో కమలానికి దక్కిన అదనపు సీటు. బీజేపీకి 8, సమాజ్వాదీ పార్టీకి 2 సీట్లే. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే అక్కడ క్రాస్ ఓటింగ్లో 7 ఎమ్మెల్యేలు, 9 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తే వీళ్ళందరూ కూడా బీజేపీ కొనుగోలు చేసిందట. రేపో మాప అవిశ్వాసం కూడా పెట్టేందుకు సిద్ధమవుతున్నారట. బీజేపీ అమ్మకాలు కొనుగోలు గట్లుంటాయి. ఇక అందుకే వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ బయట పెట్టద్దంటారు. ఎందుకంటే వాళ్ళ పైసలు ఇష్టానుసారంగా పైసలు జమ కట్టుకుని పైసల్ని ఎమ్మెల్యే కొంత ఖర్చు పెడతారు కదా. ఎలక్ట్రల్ బాండ్స్ బయట పెట్టద్దట, అదానికి సంబంధించి ఆస్తులు బయట పెట్టద్దట. మా మిత్రులకు సంబంధించి మేము రుణాలు మాఫీ చేస్తాం, ఇష్టానుసారంగా వివరిస్తాం మేము అని చెప్పి చెప్తుంటారు వాళ్ళు. గగనవీరుల సిద్ధం, గగనయాన్ వ్యోమగాములను దేశానికి పరిచయం చేసిన మోదీ. ఇక పతంజలికి కోర్టు ధిక్కర నోటీసులు, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వైద్య ఉత్పత్తుల ప్రకటనపై సుప్రీం ఆంక్షలు. తప్పుడు సమాచారం ఇవ్వొద్దన్న ఆదేశాలు ఉల్లంఘించినట్టు ఐఎంఏ ఫిర్యాదు. ఇక యోగాతో మధుమేహం ఉబ్బసం పూర్తిగా తగ్గుతాయనడంపై అభ్యంతరం. ఇగో పతంజలికి సంబంధించి అడ్డగోలుగా ప్రకటనలు, అంటే ఏరో జరిగిపోతుంది, మాయలు జరుగుతాయి, దీంతో మంత్రాలు జరిగిపోతాయి, మొత్తం మీరు సెటరేట్ అయిపోతారు, రకరంగా ఇష్టానుసారంగా ప్రకటనలు ఇవ్వడంతో ప్రజలు ఆకర్షితులు అయిపోయి దాన్ని ఏం లేకున్నా కూడా కొనుగోలు చేసి ఎక్కువ ధరలు పెట్టుకుంటున్నారట. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ప్రకటనలు నిలిపివేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినప్పటికీ దాన్ని ధిక్కరించిందట పతంజలి సంస్థ. ఇక నెట్ నుంచి ఇంటర్ పరీక్షలు. సో విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్. ఇంటర్ విద్యార్థులందరికీ కూడా మరోవైపు ఎటువంటి ఏమంటారు నెగిటివ్ మైండ్తో కాకుండా పాజిటివ్గా ఏమో జరిగిపోతుంది, ఏమో ఆగిపోతుంది, ఏం ఆగిపోదు, ఏం జరిగిపోదు, చాలా పాజిటివ్ మైండ్తో పీస్ఫుల్గా పోయి ఎగ్జామ్ రాసేరారి అంతా మంచిగా జరుగుతుంది, ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నెగిటివ్ ఆలోచనకు తస్మాత్ జాగ్రత్త, ఎవరు నెగిటివ్ ఆలోచనలకు పోవద్దు. మేము చదువుకోలేదనో రకరకాలుగా చాలామంది కూడా కొన్ని క్షణికావేశంలో పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తారు. సో ఆ ప్రయత్నాలు చేయొద్దు, కాపీలకు తావివ్వకండి. మీకు చదువుకున్నది ఏం చదివి సంవత్సర కాలం పాటుగా గదే అటెంప్ట్ చేసి స్వేచ్ఛగా పోయి జాగ్రత్తగా ఎగ్జామ్ రాశాడు. అందరికి కూడా ఆల్ ద బెస్ట్. ఇక లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు, విద్యార్థి ఆత్మహత్య. ఆన్లైన్ గేమ్స్ లో డబ్బు పోగొట్టుకొని లోన్ యాప్స్ రుణం, అప్పు తీర్చలేక బెదిరింపులు తాళలేక ఇంజనీరింగ్ విద్యార్థి బలవన్మరణం. ఇక ఆ రైళ్లలో మళ్ళీ ఆర్డినరీ ఛార్జీలు, ఎక్స్ప్రెస్ స్పెషల్స్ గా పేరు మార్చిన ప్యాసింజర్ రైళ్లలో ఛార్జీల తగ్గింపు. ఇక మండనున్న ఎండలు, 12 జిల్లాల్లో ఇప్పటికే 35 డిగ్రీలు, మార్చి 1 నుంచి 37 డిగ్రీలు పెరిగే ఛాన్స్. గురువారం నుంచి 5 జిల్లాల్లో మినహా అంతటా ఎల్లో అలర్ట్. ఇక తల్లిని అడ్డు పెట్టుకొని రాజకీయాలు, పొన్నం తల్లిని నేను అవమానించలేదు, సంజయ్ క్షమాపణ చెప్పాలి, కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్. పాదయాత్ర శిబిరాన్ని ముట్టడించే యత్నం, పలు చోట్ల నిరసనలు. ఇక యాత్ర పేరిట బండి రాజకీయ డ్రామాలు, నా తల్లిపై అనుచిత వ్యాఖ్యలకు సరికాదన్న సంజయ్ జాగ్రత్త అంటూ పొన్నం హెచ్చరిక. ఇక తెలంగాణలో 17 సీట్లు బీజేపీ గెలవాలి. అర్రాస్ బార్డర్ లేకపోతే ఈ సీట్లు ఆడ పెట్టేసి ఇంకో పలానా సికింద్రాబాద్ సీట్కి కిషన్ రెడ్డి పోటీ చేస్తాను, ఇంకో 500 కోట్లు ఇస్తా, మా దగ్గర పైసల్ని బీజేపీ దగ్గర ఎలక్ట్రల్ బాండ్స్ పేరిట రకరకాలుగా వచ్చిన నిధులు ఉన్నాయి, ఇంకో 1000 కోట్లు ఇస్తా ప్రజలకి, నేను కొనుక్కుంటాను ఆ సీట్లు అని చెప్పి అర్రాస్ బాడుర్రి 17 సీట్లు కొంటాను, 17 సీట్లు గెలుస్తాను అంటే
ఒక పని చేసి ఆక్షన్లో నిలిచారు. ఇక ఆక్షన్ నిలిచి ఆ సీట్ల మొత్తం కూడా ప్రజలకు ఇంకో నీ ఎంత ఇస్తావా నీ ఓటుకు 5,000 ఇస్తా, లేకపోతే ఇంకో సీట్ నేను కొనుక్కుంటున్నా 10,000 కోట్లు ఇస్తా, 5,000 కోట్లు ఇస్తా అని చెప్పి ఆక్షన్లో పెట్టి నిల్చొని బీజేపీలో ఆ సీటు గెలుచుకోరు. ఇక 17 సీట్లు గెలుస్తారట. ఇక రాడిసన్లో డ్రగ్స్ కేసు నేడు పోలీసు విచారణకు క్రిష్ హాజరు కానున్న ప్రముఖ సినీ దర్శకుడు మళ్ళీ టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం. ఏపీకి చెందిన పారిశ్రామికవేత్త హస్తం. ఇప్పటి వరకు 4 అరెస్ట్, పరారిలో మరో 6 నిందితులు. వారిలో చరణ్, సందీప్, నీల్, నటి నిషి, శ్వేత వారంతా ఎక్కడ దాక్కున్నారు? గాలిస్తున్న ప్రత్యేక బృందాలు. రాడిసన్లోని జంట గదులపై ఫోకస్. డ్రగ్స్ పార్టీలన్నీ వాటిలోనే. ఇక 1న చెలో మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులన్నింటినీ సందర్శిస్తాం. అక్కడి నుంచి కాంగ్రెస్ కుట్రలు బయట పెడతాం. ఇష్టమైతే ఆ పార్టీ నాయకులు రావచ్చు. మా పార్టీ అధినేత కేసీఆర్ రారు. ఏడిగిపోతారు మరి? అసెంబ్లీకి రారు. ఏమంటారు, ప్రజలకు వివరించే అంశం దగ్గర మేము కట్టినటువంటి అంశం తప్పు బయటపడుతుంది. మమ్మల్ని ప్రజలు అడిగిపోతే అడ్డుకుంటారు, మమ్మల్ని బాధిస్తారు, మమ్మల్ని కొడతారనే భయంతో కేసీఆర్ రారు. ఎడికొస్తారు మరి కేసీఆర్? కాళేశ్వరాన్ని కూల్చేందుకు సర్కార్ కుట్ర. చిన్న సమస్యకే బద్నాం చేస్తున్నారు. ఏం చిన్న సమస్య? కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లర్ ఉంగిపో చిన్న సమస్యనా? కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లర్ ఉంగిపోచిన సమస్య. లిక్కర్ స్కామ్ మీద ఒక అంశం మీద మీ చెల్లి అరెస్ట్ అయితేనేమో ప్రపంచం తెలంగాణ మొత్తం ఆగమైపోతాం. తెలంగాణ మొత్తానికి ఆపాదించిన మీరు మా సొమ్ముతోని, ప్రజల సొమ్ముతోని కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతారు. చిన్న సమస్యనా? అది చిన్న సమస్య వచ్చిందా మీకు? లిక్కర్ స్కామ్ అనే ఒక అంశంలో మీ చెల్లి అరెస్ట్ అయితే తెలంగాణ యావత్ మొత్తం ఏమో జరిగిపోతుంది. ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. తెలంగాణ ఆడబిడ్డలు మొత్తం ఆగం పట్టిస్తుంది కేంద్రం అని చెప్పి ప్రచారం చేసిన మీరు ఇది చిన్న సమస్యలకు కనబడుతుందా? అదే చాలా పెద్ద సమస్యనా? కవిత అరెస్ట్ అయితే చాలా పెద్ద సమస్య. తెలంగాణ మొత్తం ఆపాదించాలని దాన్ని చిన్న సమస్యనట. ఇక 10న కరీంనగర్లో బీఆర్ఎస్ బహిరంగ సభన కేటీఆర్. ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ మాట తప్పింది. ఫీజు లేకుండా క్రమబద్ధీకరించాలి. తాగునీటిలోనూ లాభం వెతుకుతారా? ఇలాంటి వ్యక్తి సీఎం కావడం దురదృష్టకరం. ప్రభుత్వం అంటే రియల్ వ్యాపారం కాదన్న హరీష్. ఓ పంజాల కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా స్వేచ్ఛగా పోనీరి, కానీ లిమిట్ పెట్టారు. 10 మంది 20 మందిగా హరీష్ రావును, కేటీఆర్ను, లేకపోతే బాగా మాట్లాడగా బాలకసుమన్ను వీళ్ళందరూ పంపించా మేడిగడ అక్కడ ఏం జరిగిందయ్యా అని చెప్పి వీళ్ళని చూపెట్టమన్నారు తీసుకుపోయి. లేకపోతే పోలీసు వాళ్ళని పంపించి పోలీసులు ఏమడే వాళ్ళని ప్రొటెక్షన్ లెక్క పంపించి వాళ్ళని చూడమన్నారు. ఎందుకంటే వీళ్ళు మొత్తం లైవ్ పెడతారు కదా వీళ్ళు అక్కడ మొత్తం బట్టబయలైతే ఏం చేసినాం, ఎంత బాగా అక్కడ మేము సుందరీకరణ పనులు చేసినాం, లేక ఎంత బాగా మేము అక్కడ గీతలు గీసినాం, రాతలు రాసినాం, ఇంజనీర్ కథ మొత్తం బయటపడుతుంది. వీళ్ళని అడ్డుకుంటే గట్ట వీళ్ళని హీరోలు చేసినట్టయితే అడ్డుకోవద్దు. పోనీర్ ఎడదాకపోతారు. పోనీర్ ఏమైపోతుంది? ఊరి మీద గిట్టనే ఒకటి ఏముండే అంటే మా తాతలు చెప్తుండే అప్పుడప్పుడు, బిడ్డ ఊరి పోషమ్మ దినపోతే వదిలిపెట్టారు, ఊరంతా తిరిగి వచ్చేది అన్నట్టుగా. వాళ్ళు ఊరంతా తిరిగి వదిలిపెట్టిన వాళ్ళనిగా వాళ్ళు ఏమో చిన్న సమస్య అట వదిలిపెడితే ఏడిగిపోతే ఏం కథ మొత్తం కథ బయటపడుతుంది కదా. మేడిగడ్డ బ్యారేజ్ కాడికి వాళ్ళు పోతే ఏం చేసిరన్న మొత్తం బయటపడుతుంది. ఇక స్పేస్లోకి వెళ్ళేది వీళ్ళే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మక గగన్యాన్ ప్రాజెక్టుకు 4 వ్యోమగాములను ఎంపిక చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్తో పాటు వింగ్ కమాండర్ శుభా శుక్లాలను అంతరిక్షంలోకి పంపించనుంది. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఇస్రో ఈ ప్రాజెక్టు చేపట్టనుంది. మంగళవారం తిరువనంతపురంలోని స్పేస్ సెంటర్ను సందర్శించిన ప్రధాని మోదీ ఈ వ్యోమగాములను దేశ ప్రజలకు పరిచయం చేశారు. ఇక ఎల్లి నుండి మేడిగడ్డకు పోతాం. కాళేశ్వరం అంటే ఏంటో ప్రజలకు వివరిస్తాం. ఎస్, డెఫినెట్గా వివరించాలి. ఆడ ఏం జరిగింది, ఎట్లా దోచుకున్నారు, ఎట్లా మొత్తం మీకన్నీ కోరికలు వస్తాయి కాబట్టి అన్నీ తెలిసిన మీరు ముందుకు పోయి దాన్ని వివరించాలి. ఎక్కడెక్కడ పైసలు తీసుకున్నాం, ఎక్కడెక్కడ మేము దోచుకున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది కదా, దానిలో నిజాలు మీరు బయట పెట్టాలి. ఎట్లా పగుళ్ళు పడ్డాయి, ఎట్లా ఊడిపోయింది, ఎట్లా కుంగిపోయింది, చిన్న అంశం అంట. చాలా చిన్న సమస్యకు బదనాం చేస్తున్నాం అంటాడు కేటీఆర్. ఇక కేటీఆర్ దమ్ముంటే ఒక్క సీటు గెలువు, నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో రండి. చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి సవాల్. రాజ్యసభ ఫలితాలను మార్చేసిన క్రాస్ ఓటింగ్. తర్వాత రాడిసన్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ లింక్. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ సహా సినీ నటులు లిషి, శ్వేతను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కారును ఢీకొన్న ట్యాంకర్, 3 మృతి. చాయ్ కోసం కారులో బయలుదేరిన 3 రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. సంగారెడ్డి జిల్లా మాసాన్పల్లి శివారులో రోడ్డు పక్కన ఆగి ఉన్న వీళ్ళు కారును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇంకా
11,062 పోస్టులతో మెగా డిఎస్సీ ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ. ఇక హైదరాబాద్ సీట్ను గెలవాలి బీజేపీ. తర్వాత బండి వర్సెస్ పొన్నంపై సంజయ్ అనుచిత వ్యాఖ్యలతో దుమారం. బగ్గుమన్న కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు ఫిర్యాదులు, సంజయ్ దిష్టిబొమ్మల దహనాలు. యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నం. ప్రతిఘటించిన బీజేపీ కార్యకర్తలు. హుస్నాబాద్ నియోజకవర్గంలో హైటెన్షన్. పొన్నంను వ్యక్తిగతంగా విమర్శించలేదన్న సంజయ్. ఇక 2,000 కోట్లతో జీనోమ్ వ్యాలీ సెకండ్ ఫేజ్ 300 ఎకరాలు ఏర్పాటు చేస్తామన్న రేవంత్. ఇక జిఆర్ఎంబి మీటింగ్ కు ఏపీ డుమ్మా. మార్చి 1కి సమావేశం వాయిదా. తర్వాత 6 ఏళ్లు నిండితేనే ఫస్ట్ క్లాస్ లో అడ్మిషన్. రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు. ఇక గొర్రెల స్కామ్ పై ఏసీబీ రిపోర్ట్ రెడీ. కాంట్రాక్టర్లతో ఆఫీసర్ల కుమ్మక్కు. రైతులకు ఇవ్వాల్సిన 2.10 కోట్లు బినామీ అకౌంట్లకు మళ్లింపు. ఇప్పటికే 4 ప్రభుత్వాధికారులు అరెస్ట్. విదేశాలకు పారిపోయిన కాంట్రాక్టర్. 2 రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్ట్. ఈ పక్కబంటి ఈ తీర్మానం కాటును చూడండి. అది ఎల్లుండి మేడిగడ్డకు పోతామన్న కేటీఆర్. అలాగే నాన్నగారిని అసెంబ్లీకి కూడా తీసుకుపోదాం సార్. కార్యకర్త అడుగుతున్నారట. నాన్నగారు అసెంబ్లీ కూడా తీసుకుపోదాం సార్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆయనే మేడిగడ్డకు రాడట. చెప్పిండు కదా కేటీఆర్, మేడిగడ్డ కూడా మా నాన్న కేసీఆర్ రారు అని చెప్తున్నాడు. ఎక్కడికి రారిగా, ఫామ్ హౌసే. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే, మహాలక్ష్మి పథకానికి 3 కండిషన్స్. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే మహాలక్ష్మి పథకం. ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే అర్హులు. మహిళా పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికే వర్తింపు. మొదటి నుంచి మేము చెప్తూనే వచ్చినాం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటేనే మహిళలకు పెద్దపీట వేస్తుంది. మహిళల పేరు మీదనే ఏమైనా ఉంటే గయ్య పనిచేస్తుంది తప్ప మొగోళ్ళ పేరు మీద ఏమున్నా ఎక్కడ రావనట్టే. ఇక నీళ్ళలో వారేసినట్టే. సో మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే వాళ్ళకి వర్తిస్తుంది అటు ముచ్చట. ఇక మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం. ఇక ఈ నెల 29న బీజేపీ తొలి జాబితా. రాష్ట్రానికి బీజేపీ అగ్రనాయకుల క్యూ. 10 ఎంపీ సీటు గెలవడమే లక్ష్యంగా ప్రచారం. ఆదిలాబాద్, సంగారెడ్డి సభలకు మోడీ హాజరు. వెనువెంటనే అమిత్ షా, జేపీ నడ్డా ప్రచారం. బీజేపీలో చేరనున్న పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఎవరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు? ఆయన ఒక్కడే. ఎవరు ఫలానా ఏందైన పేరు రాములు, నాగర్ కర్నూలు ఎంపీ రాములు ఒక్కడు మాత్రం చేరుతారట్టుగా. ఇక బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం. అర్ధరాత్రి గంజాయి సేవిస్తూ రిటైర్డ్ ఆర్మీ సిబ్బందికి పట్టుబడ్డ విద్యార్థులట గంజాయి. ఇక కొండెక్కిన కోడి. ఒక్కసారిగా పెరిగిన చికెన్ ధరలు. స్కిన్లెస్ కిలో 260 నుంచి 280. లైవ్ బర్డ్ కిలో 160 నుంచి 180. ఎండాకాలం వచ్చిన కొద్దీ చికెన్ రేటు పెరుగుతున్నాయి మరేందో. ఇక పతంజలి బంద్. కొరడా జులిపించే సుప్రీంకోర్టు. కేంద్రం కళ్ళు మూసుకొని కూర్చుందని ఆగ్రహం. ఆ దోస్తుగా రైటర్ సప్పుడు చేయమంటావు మరి నిన్ను? సుప్రీంకోర్టు చెప్తేంది, ఇంకెవరో చెప్తేంది? ఆయన దోస్తు కదా. మా దోస్తు ఎట్లా ఇబ్బంది పెడతాం? మేము దోస్తుని ఇబ్బంది పెడతామా? కేంద్రం కళ్ళు మూసుకొని కూర్చుందని ఆగ్రహం. రామ్దేవ్ బాబాకు కోర్టు ధిక్కర నోటీసులు. తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఐఎంఏ పిటిషన్. ఇకపోతే డ్రగ్స్ దందాలో టాప్ హీరోలు, డైరెక్టర్లు. సంచలనం రేపుతున్న రాడిసన్ కేసు. డ్రగ్స్ సరఫరాదారు సయ్యద్ అబ్బాస్ అరెస్ట్. అగ్రతారులపై కూపిలాగుతున్న పోలీసులు. ఎఫ్ఐఆర్ డైరెక్టర్ కిష్ పేరు. మరికొందరు సెలబ్రిటీల పైన అనుమానాలు. అందరికీ డ్రగ్స్ టెస్ట్ చేస్తామన్న డీసీపీ. పలువురు స్టార్ హీరోల వ్యాపారుల భాగస్వామిగా కేదార్. ఇప్పటి వరకు రాడిసన్ లో 10 సార్లు డ్రగ్స్ పార్టీలు. మార్చి 1న చలో మేడిగడ్డ. తెలంగాణ భవన్ నుంచి 150 మంది బీఆర్ఎస్ నేతలు. మేడిగడ్డపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలు ఎండగడతాం. ప్రజలకు వాస్తవం చూపించేందుకు చలో కాళేశ్వరం దెబ్బతిన్న బ్యారేజీలకు మరమ్మతులు చేయొచ్చు. ఎన్ని రాజకీయ విభేదాలున్న రైతుల ప్రయోజనాల ముఖ్యం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. ఇక పొన్నం బండి మాటల యుద్ధం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బండి పాదయాత్ర. 5 ఏళ్ల కాలంలో నియోజకవర్గానికి ఏం చేయలేదన్న పొన్నం. ఇక పక్కనే ఆపరేషన్ ధరణి. భూ సమస్యల పరిష్కారానికి సర్కార్ కసరత్తు. భూమాత పోర్టల్ వైపు సీఎం రేవంత్ మొగ్గు. త్వరలో ధరణిపై శ్వేతపత్రం విడుదల. గులాబీ నేతల భూ అక్రమాలపై ఫోకస్. ఇకపోతే నమస్తే తెలంగాణ. అబ్బా ఈ నమస్తే ఏమున్నదో. ఇక మార్చి 1 నుంచి సిఏఏ దేశమంతా అమలుకు. హోంశాఖ ట్రయల్. తర్వాత గగన్యాన్ వ్యోమగాములు వీరే అంటూ దేశానికి పరిచయం చేసినటువంటి ప్రధాని మోదీ. ఇక క్యాన్సర్ గోలీమార్. టాటా సంస్థ 10 ఏళ్ల శ్రమ ఫలితం. క్యాన్సర్ చికిత్సలో మైలురాయి. అరుదైన గోళీని అభివృద్ధి చేసిన ఏసీటీఆర్ఈసీ పరిశోధకులు. జూన్ నాటికి మార్కెట్లోకి టాబ్లెట్ ధర 100 రూపాయలే. ఇక ఆంక్షల గ్యారంటీ అట. అటేమో పథకాలు అమలు చేసుకుంటూ వస్తుంటే వీళ్ళేమో ఆంక్షల గ్యారంటీ అట. సరే ఆంక్షలపై కొర్రీలు పెట్టిన వాస్తవమే. ఏది మరి కేసీఆర్కి ఇవ్వమంటారా? ఈ పథకం కేటీఆర్కి ఇవ్వమంటారా? కొన్ని ఆంక్షలు పెట్టిన మాట వాస్తవం. నిజమైన అర్హులకు కొంత వెసులుబాటు కలగకుండా ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవమే.
కానీ మొత్తంగా ఆంక్షల గ్యారంటీ ఏం చెప్తారు ఇంకా గృహజ్యోతికి 1,00,000 నిబంధనలు, మహాలక్ష్మికి కొరకరాని కొర్రీలు, కుటుంబంలో ఒక్కరికే గృహజ్యోతి వర్తింపు, సొంతిల్లు లేకపోతే కరెంటు బిల్లు కట్టాల్సిందే, కిరాయి ఇంట్లో ఉంటే జీరో బిల్లుకు దూరం, 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకు మార్గదర్శకాలు, నగరాల్లో అత్యధికంగా ఉన్నవి కిరాయి ఇండ్లే. ఈ ముచ్చట జెన్కోలు జెన్కో అధికారులు ఏం చెప్తారంటే సొంతిల్లు లేకపోయినా పర్లేదు, కిరాయి ఇంట్లో ఉన్నా కూడా మీకు వర్తిస్తారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిర్రు. చాలా స్పష్టంగా జెన్కో అధికారులు గతంలో ఎప్పుడు చెప్పారు, ఏది డిస్కంలకు సంబంధించిన అధికారులు ఎప్పుడు చెప్పారు. దీని గురించి ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు. దాని పూర్తి స్థాయి మార్గదర్శకాలు ఒక్కసారి మనం కనుక పరిశీలిస్తే మొత్తం అంశం బయటపడుతుంది. ఇక చెలో మేడిగడ్డ 1న బ్యారేజ్ సందర్శనకు బీఆర్ఎస్ బృందం, కాళేశ్వరం నిర్మాణాల పరిశీలన కేటీఆర్, మీడియాను నిపుణులను తీసుకెళ్తాం, కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని ఎండగడతాం, తెలంగాణ జల విజయం వెనుక కాళేశ్వరమే, కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదు, ఆకలి కేకల నుంచి అన్నం గిన్నెగా మార్చాం, బరాజ్ కొట్టుకుపోవాలని ప్రభుత్వం కుట్ర, వెంటనే మరమ్మత్తు చేసి సాగునీళ్ళు ఇవ్వండి, రైతులను ప్రజలు ఇబ్బంది పెట్టొద్దు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దాహార్తి తీర్చడంలోనూ లాభ నష్టాల, సర్కార్ అంటే రియల్ ఎస్టేట్ సంస్థ, ప్రజాక్షేమాన్ని లాభ నష్టాలతో పోలుస్తారా, మిషన్ భగీరథలో లాభం వెతికే వ్యక్తి సీఎం కావడం దురదృష్టకరమని హరీష్ రావు అన్నారు. ప్రతి దాంట్లో మీరు లోన్లు తీసుకొచ్చి పెట్టుబడులు పెడతారమన్నారు. అవన్నీ పెట్టుబడులు కాదు, పెట్టుబడులు పెడితే రివర్స్ రావాల్సి ఉంటుంది. ఏమైనా ₹2 మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి ఆదాయం సమకూర్చాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో పెట్టుబడులాగా అని చెప్పి తప్పుడు ధృవపత్రాలు అందజేసి మీరు లోన్లు తీసుకొచ్చారని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడితే దీంట్లో కూడా పెట్టుబడులలో మీరు చూస్తారా అంటే మరి మీరు ఎందుకు చెప్పారు? మరి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సాగునీటిని అమ్ముకుంటాం, తాగునీటిని అమ్ముకుంటాం, మేము ఇంత ఆదాయం తీసుకొస్తామని మీరు కాగు నివేదికల బయట పెట్టదా లేదా అంశం? కాగు నివేదికలు ఏం చెప్పింది? కాగు నివేదిక వీళ్ళు ఎప్పుడైతే లోన్లు తీసుకొచ్చేది ప్రయత్నం చేశారు, లోన్లల్లా ఇంకో నీళ్ళని అమ్ముకొనే మీకు తిరిగి అప్పులు కడతామని చెప్పి చూపించి పట్టుకొచ్చారట. మరి మీరు ఎందుకు చెప్పారు? ప్రతిదీ లాభ నష్టమా అని చెప్పి చూస్తుందా ప్రభుత్వం అని చెప్పి అడిగే ముందు హరీష్ రావు గారు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిధులు సమకూర్చుకున్నప్పుడు తిరిగి చెల్లిస్తాం, వీటి ద్వారా మాకు వనరులు సమకూరుతాయని ఎట్లా చెప్పారు మీరు? ఆ లోన్ సంస్థలకు ఇచ్చినటువంటి రుణ సంస్థలకు ఎట్లా చెప్తారు మీరు? తర్వాత బెంగళూరుకు పన్నుపోటు, ఆస్తి పన్ను భారీగా పెంచనున్న కర్ణాటక కాంగ్రెస్ సర్కార్, రెంటల్ ప్రాపర్టీలపై రెట్టింపు ట్యాక్స్, ఆకాశాన్ని తాకనున్న అద్దెలు, గైడెన్స్ విలువ ఆధారంగా పన్ను సేకరణ ముసాయిదా సిద్ధం. ఇక ఒక్క ఊరు 100 బోర్లు, సాగునీటి కోసం రైతుల తిప్పలు, నెల రోజుల్లో ఏదుట్ల జల్లెడ. సాగునీటి కోసం రాస్తారు ఒక ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కారు. పాలేరు రిజర్వాయర్ నుంచి నీటిని వదిలి 5,000 ఎకరాలకు కాపాడాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాస్తారోకో చేపట్టారు. ఇక పతనమంచున హిమాచల్ సర్కార్, కూలిపోయే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం, అవిశ్వాసం పెట్టే యోచనలో బీజేపీ, రాజ్యసభ ఎన్నికల్లో అధికార పక్ష ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్తో సంకేతం. ఇక సాంచా సంక్షోభం, మూగమైన సిరిసిల్ల మరమగ్గాలు, నేడు సిరిసిల్లలో కార్మికుల మహాధర్నా, ఆర్డర్లు ఇవ్వని సర్కారు, వస్త్ర పరిశ్రమ కుదేలు, 30,000 సాంచాల్లో పని లేక సగం మూలకు, ఉపాధి లేక రోడ్డున పడిన నేతన్నలు. 2 నెలలనే మొత్తం ఇన్ని సమస్యల ఊరు నాయన, ఈ సమస్యలని గత 9 సంవత్సరాలుగా నమస్తే తెలంగాణ రాసుకొస్తే ఆ పత్రిక సరిపోకపోతుండే. నమస్తే తెలంగాణ అని చెప్పి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబడినటువంటి పత్రిక తెలంగాణ ఉద్యమంలో ఆఖరికి వస్తే ఒక ఏమంటారు సొంత కరపత్రం అంటే మేము ఏం చెప్తే అదే రాస్తాం. కొన్నిసార్లు శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రిని కూడా రాసుకొచ్చిరాలు అంటే అర్థం చేసుకోవాలి ఇక వాళ్ళ పత్రిక ఏంది, వాళ్ళ కథ ఏంది అనేది.